రామూర్తి గారు వన్ సెకండ్ మనోజ్ గారు, కేసీఆర్ ని మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేయాలన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. ఈవెన్ కవిత కూడా ఇవే మాటలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత స్టాండ్ ఏంటి అన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం పైన ఎదురుదాడికి దిగబోతున్నారా? నైతికంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? జాగృతిలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు కవిత అని చెప్పేసి మీకు ఏమైనా ఇంటర్నల్ లీక్స్ ఉన్నాయా? మాకేం కన్ఫ్యూజన్ లేదన్నా. ఒకటి, మేము జాగృతి కార్యకర్తలు 2007 నుండి ఇప్పటి వరకు అక్కతోనే ఉన్నాం. అక్క మాకు పార్టీ నుండి మేము జాగృతి పనిచేసినాం. మేము జాగృతి ఎప్పుడూ కూడా నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాం. గాని జాగృతి అధికారాన్ని ఆశించలేదు. బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం కోసం తెలంగాణ జాగృతి పనిచేసిందే గాని తెలంగాణ జాగృతి ఎప్పుడు అధికారాన్ని కోరుకోలేదు. ఈ రోజు కవితక్క గారు ఏ నిర్ణయం తీసుకున్నా, కవితక్క గారు ఏం చేసినా కూడా దానికి తెలంగాణ జాగృతి కట్టుబడుతుంది. నేను 2 విషయాలకు సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఆకాశం మీద ఉమ్మితే ఆమె మీదనే పడ్డదని. ఆకాశం మీద మీరు ఫస్ట్ ఆకాశం మీద ఉమ్మడం కాదు. కవితక్క గారి గురించి మాట్లాడితే, కవితక్క గారిని ఈ రోజు పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ముందు ఏం జరుగుతుంది, పార్టీ ఎంత నష్టపోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే కవితక్క గారు పార్టీ ఉంటేనే పోతేందని మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్నా. నన్ను మాట్లాడి నన్ను కంక్లూడ్ చేయండి. మీరన్న 2 విషయాలు నాకు నచ్చలేదు. మీరు ఆకాశం మీద ఉమ్ముతారు. కవితక్క అన్న విషయం కూడా నాకు నచ్చలేదు. మరి పార్టీ ఉంటే పోతే పోనీ అన్న కూడా నచ్చలేదు. ఒకటి అంటే మనోజ్ గారు, రామూర్తి గారు ఒకటి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం కవితను వెనకేసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక కవితను కూడా ఒక రకంగా రాజకీయ శత్రువుగానే చూస్తున్నారు. ఈ చర్చలో స్పష్టంగా కనిపిస్తోంది. సో కవిత విల్ బికమ్ ఏ పొలిటికల్ ఎనిమీ టు బీఆర్ఎస్ పార్టీ. పార్టీ ఉండాలా పోవాలంటే ఏంటండి మాట? నేను కేసీఆర్ గారు అన్న మాట మళ్ళీ గుర్తు చేస్తున్నా. కేసీఆర్ గారు అన్న మాట, నీ కత్తి వేరైనా పొడిసేది మన కత్తితోనే మరీ చెప్పిండు. మరీ చెప్తున్నా. రాజకీయ క్రీడలో కొట్టుకపోతున్నారు. ఆశ ఎక్కువైపోయింది. ఓపెన్ చెప్తున్నా, రాజకీయ క్రీడ కొట్టుకపోకండి. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎందుకంటే కొట్లాడేది తెలంగాణ సమాజం మీద. జాగ్రత్తగా ఏంటంటే ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు నష్టం చేకూరుస్తాయి. కవితక్క గారికి కానీ మీకు కానీ నేను చెప్పేది ఒకటే, ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు అనర్థానికి గురి చేస్తాయి. ఆవేశానికి పోకండి, ఆలోచించండి. నేనేమంటున్నా, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆకాశం అంటే పార్టీ మీద ఎప్పుడు గాని పార్టీ ఉండాలా లేదండి. శ్రీకాంత్ గారు, మనోజ గారికి నేను చెప్పింది అర్థం కాలేదు. నేను మరీ చెప్తున్నా. పార్టీ మనోజ్ గారు ప్లీజ్ మాట్లాడండి. నేను ఈ రోజు ఏం చెప్తున్నా అంటే, పార్టీలో కవితక్క గారు ఎంతో కష్టపడి పార్టీ నిర్మాణంలో ఆమె కూడా భాగస్వామ్యం. 2006 నుండి ఇప్పటి వరకు ఎన్నో సార్లు తన ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వకుండా ఎంపీనే ఇస్తామన్నా కూడా నోరు మూసుకొని తీసుకున్నారు. ఎందుకంటే పార్టీకి కట్టుబడి 2014లో ఈ రోజు చెప్తున్నాం, 2014లో ఓడిపోద్దనుకొని ఎంపీ టికెట్ ఇచ్చిన మధు యాష్కి గారి మీద గెలిచి 1,50,000 మెజార్టీతో గెలిచి చూపించారు. ఎందుకంటే తన సత్తా అట్లాంటిది, తను అట్లా తిరిగిండ్రు. కేసీఆర్ గారి తర్వాత తెలంగాణలో లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కవితక్క గారు. తెలంగాణ సింగరేణి బిడ్డల కోసం కష్టపడి ఆ రోజు పాదయాత్ర చేసి కేసీఆర్ గారు ముఖం చూసేయండి. అది ఏ జరిగినా, అవి గెలిచినా లేకపోతే పాదయాత్ర చేసినా కేసీఆర్ గారు బిడ్డ కాబట్టి నడిచింది అంతే తప్ప. కానీ వన్స్ నేను చెప్తున్నా కదా, ఇదంతా ఎక్కడికి వచ్చింది? కేసీఆర్ గారు బిడ్డ లేకపోతే మేము కూడా మొదటికెళ్ళి పని చేసినాం. మాకేం రాకుండా మేము పని చేయలేదా? మాకు ఇప్పటి కూడా మేము పార్టీ నట్టు పెట్టుకొని ఉంటాం. పార్టీ ఏం చెప్తా చేస్తాం. పార్టీ కింద పడుకుంటాం, పైన పడుకుంటాం. రాత్రి మొత్తం కంప్లీట్ గా రహదారులు పట్టుకొని తిరిగి మొత్తం వాళ్ళని కంప్లీట్ గా ప్రజలు ఆదుకోమంటే ప్రజలను ఆదుకుంటాం. కవితక్క గారు, కేసీఆర్ గారు ఏం చెప్తే 2014 నుండి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కదా, అధికారికంగా బతుకమ్మ నిర్ణయించినాం కదా, కవిత జాగృతి నుండి చేయొద్దు అని అంటే మేము సైలెంట్ గా ఉన్నాము. ఈ రోజు జాగృతి 2019లో నీ ఎలక్షన్లకి జాగృతి కార్యకర్తలు వచ్చి పని చేయొద్దు కవిత అని అంటే
మమ్మల్ని ఆపితే మేము ఆ రోజు కూడా సైలెంట్ గా ఉన్నాము. ఓడగొట్టి అక్కని చూపించినా కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా మొన్నటిదాకా జాగృతి ఆల్రెడీ క్లోజ్ చేసిపోయింది. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు, పార్టీలో ఉండే సంచలన కామెంట్లు చేసినటువంటి కవిత పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పటికే ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చింది. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అంశాలను బయట పెడుతుంది. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవాలి, తో పాటు కవితను కూడా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా ఖబర్దార్ అని చెప్పి మరీ వెళ్ళింది కవిత. శ్రీకాంత్ గారు, మనోజ్ గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కత్తి వేరే అయినా ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు ఒక్క నిమిషం. గౌరవ్ కేసీఆర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. మన అందరం కలిసి పనిచేసిన జర ఆగండి. ఎందుకంటే క్లియర్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కత్తి వేరేదైనా పొడిచితోడు మనోడే ఉంటాడు, ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ సమాజం అన్నది గౌరవ్ కేసీఆర్ గారు పదే చెప్పిళ్ళు. ఆ క్రమంలో మీరు ఏదైతే కవితక్క గారు ఏదైతే క్రమంలో ఏదైనా ప్రయాణిస్తున్న తీరు కొంచెం నాకు కూడా అవమానకరంగా ఉన్నది, అనుమానకరంగా కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కవితక్క వెనక ఎవరు నడిపిస్తున్నారు ఏంటన్నది మనోజ గారికి కూడా కొంచెం తెలుస్తుంది. కొంచెం ఆగండి, పూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే ఒక్క నిమిషం రామూర్తి గారు, 1 సెకండ్, I'll come back to you. మీరిద్దరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. 1 సెకండ్, I'll come back to you. ఎమ్మెల్సీ కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. ఇప్పుడు కవిత